రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు చలో హైదరాబాద్కి పిలుపునివ్వడం జరిగింది. కోటిలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకి తరలి వస్తున్నటువంటి ఆశా వర్కర్లని రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టు చేశారు. అర్ధరాత్రి పూట ఇళ్లకు పోయి మహిళా కార్మికుల్ని నైటీల మీదనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అరెస్టుకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనది. అనేక అరెస్టులని నిర్బంధాన్ని ఛేదించుకొని కోర్టుకి తమ పరిపాలనా శాఖ అయినటువంటి హెల్త్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నా చేస్తానికి చేరుకున్నటువంటి అనేక మంది ఆశా వర్కర్లతో పాటు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి గారు, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారితో పాటు వేలాది మంది కార్యకర్తల్ని, సిఐటి నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రభుత్వం ఉద్యమాల మీద నిర్బంధం పెట్టొద్దు. ఆశా వర్కర్లు ఈ సమాజానికి సేవ చేస్తున్నారు. అట్టడుగు వర్గాలైనటువంటి దళితులకు, గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు. కొండల్లో, కోనల్లో, ఎత్తైనటువంటి పర్వతాలలో రావణ సౌకర్యం లేనటువంటి దగ్గర కూడా వెళ్లి శిక్ష చేస్తున్నారు. వారికి కనీస వేతనం 18,000 రూపాయలు, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుయేటీ లాంటి సదుపాయాల్ని ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45-46 ప్రకారం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు, ప్రజాపాలన చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో మహిళలు 100% మహిళలకు ఉన్నటువంటి ఆశల మీద పోలీసులు ఉసుగొల్పి ఉద్యమాన్ని అణచివేయాలని చూసేటువంటి చర్యల్ని మానుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి సిఐటి హెచ్చరిక చేస్తుంది. వెంటనే బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి ఆశా వర్కర్లను, ఆశా యూనియన్ నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది.